నమస్తే. ప్రజెంట్ మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం. ముఖ్యంగా దక్కన్ కిచెన్ యజమాని అయినటువంటి హోటల్ యజమాని అయినటువంటి నందకుమార్ నలుగురు పైన కేసులు వేయడం జరిగింది. అంటే గతంలో 2022 నవంబర్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఆయన సంబంధించినటువంటి ప్రాపర్టీని హోటల్ని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. నా ప్రాపర్టీ లాస్ అయిపోయిందని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడు 2022లో ఎవరిపైన కేసులు వేసిందంటే సినీ హీరోలు, టాలీవుడ్ హీరోలు అయినటువంటి దగ్గుపాటి రానా, అలాగే వెంకటేష్, సురేష్ బాబుతో పాటు అభిరామ్. సో ఈ నలుగురు పైన కూడా కేసులు వేయడం జరిగింది. సో దీన్ని పరిశీలించండి అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులకు సైతం కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సీరియల్ ఎపిసోడ్ లాగానే కొనసాగుతూ ఉంది. 18 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా కేసు మాత్రం కొలిక్కి రాలేదు. గతంలో నాంపల్లి కోర్టు వాళ్ళకి సంబంధించిన ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఫిజికల్ అఫిడవిట్ని ఖచ్చితంగా సమర్పించాలి, అంటే మీరు ఖచ్చితంగా నాంపల్లి కోర్టుకు వచ్చి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు వాళ్ళు వచ్చినటువంటి దాఖలు లేవు. మరి కోర్టులని మిస్గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే మరి నందకుమార్ అలసిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా సంబంధించినటువంటి రోజుల కానించి కేసు ఇంకా ఎందుకు పరిష్కారం కావట్లేదు, ఎందుకు కేసులు కావట్లేదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి తనకు సంబంధించినటువంటి ఆస్తిని ధ్వంసం చేస్తూ ఉంటే కోర్టులు ఏం చేస్తూ ఉన్నాయి, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అనేది అక్కడి నుంచి ప్రశ్న తలెత్తుతూ ఉన్నది. మన ముందే నందకుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో చాలా రోజులుగా నాంపల్లి కోర్టు కావచ్చు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి సో ఏమనిపిస్తూ ఉన్నది? ఒక పక్కన వాళ్ళేమో మీరు వేసినటువంటి ఎవరిపైన కేసులు వేసినో వాళ్ళు కోర్టుకు అటెండ్ కానటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసుల విషయంలో, కోర్టుల విషయంలో, సో వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లా చూస్తారు దీన్ని? అన్న, ఇప్పుడు న్యాయం కొద్దిగా లేట్ అయినా కూడా కంపల్సరీ న్యాయం జరుగుతుంది. న్యాయమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మామూలు తప్పు చేయలేదు. అంతే మొత్తం తెలంగాణనే కాదు, మొత్తం యావత్ దేశం చూస్తున్నప్పుడు పట్టపగలు మిట్ట మధ్యాహ్నము, అది కూడా సండే రోజు నా హోటల్ని ధ్వంసం చేసిండ్రు. ఓకే, కోర్టు ఆర్డర్లు ఉండంగా, అంటే అప్పటికే మాకు వాళ్ళకి మధ్యలో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. ప్రాపర్టీలు అమ్మారు. నేను ఎన్నోసార్లు మన టీవీలో కూడా చెప్పాను. ప్రాపర్టీలు అమ్మారు, మళ్ళీ 2వ అగ్రిమెంట్ చేశారు. రకరకాలుగా అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు మొదటి నుంచి ఇప్పటివరకు అన్ని తప్పులే చేస్తున్నారు. సో మరలా ఈరోజు ఒక తప్పు చేశారు, కోర్టు అక్కడ ఆర్డర్ని ధిక్కరించి. సో ఏదేమైనా కూడా వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒక రోజు కోర్టుకు రావాల్సిందే, కోర్టుకు సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు యాక్చువల్గా లాస్ట్ అకేషన్లో 2 సార్లు 3 సార్లు జడ్జి గారు లీవ్ పెట్టడం కూడా వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అయింది. మరోసారి ఇంకొకసారి 2 సార్లు తను డైరెక్షన్ చేసింది రావాలని చెప్పి. వీళ్ళకు హైకోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. ఏమని? హైకోర్టు నుంచి వీళ్ళకు నాట్ టు అటెండ్, అంటే లోయర్ కోర్టుకు రాని పక్షంలో హైకోర్టులో ఉన్న హైకోర్టులో ఉన్న ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది యాక్చువల్గా. సో 3 సార్లు రాలే కాబట్టి హైకోర్టులో ఉన్న ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ సరే, లోయర్ కోర్టుకు రావడము ఏదో విధంగా లోయర్ కోర్టుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి లాస్ట్ టైం కూడా జడ్జి గారు క్లియర్గా చెప్పారు కంపల్సరీ రావాలని చెప్పి. ఈసారి వాళ్ళ అడ్వకేట్ వచ్చి ఏదో సమ్ హెల్త్ ఇష్యూ ఉన్నాయి అది ఇదని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నవంబర్ 14వ తేదీన కంపల్సరీగా అటెండ్ కావాలి, లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తా అని చెప్పింది. సో ఎవరెవరిపైన మీరు ప్రధానంగా ఎవరెవరిపైన కేసులు, పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టిండ్రు? సో ఎంతమంది పైన కేసులు పెట్టిండ్రు? ఈ కోర్టును అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళ పేర్లు ఎవరెవరి పేర్లు మెన్షన్ చేశారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి, అప్పుడున్న రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు, అప్పుడు సరే మీకు తెలుసు నాకు ఒక కేసు జరిగింది అక్టోబర్ 2022 అక్టోబర్లో. ఆ కేసులో నన్ను ఫాల్స్ ఇంప్లీట్ చేశారు. అప్పుడు నేను లేని సమయంలో చూసి ఇదే అదునుగా చూసి వీళ్ళు దగ్గుపాటి బ్రదర్సు అక్కడ కేసీఆర్ గారి దగ్గరికి, కల్వకుంట్ల కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎటువంటివి కోర్టు ఆర్డర్లు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా జిహెచ్ఎంసీ కమిషనర్కు, అప్పుడున్న సిటీ కమిషనర్కు, తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కేసులో హెల్ప్ చేయండి అని చెప్పి. ఎందుకంటే దానికి ఒక ప్రధాన వేరే కారణం ఉంది, నన్ను అప్రూవర్గా మారబడము, నేను అప్రూవర్గా మారకపోవడము. సో ఆ దానికి సంబంధించిన కేసులో వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు వచ్చి నా ప్రాపర్టీని మొత్తం అక్కడ ఒక 25 కోట్లు పెట్టిన ప్రాపర్టీని ధ్వంసం చేసి అక్కడ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు వారి ఆఫీస్లో కూర్చొని మరి రాత్రి నా మీద అక్రమైన కేసులు పెట్టించి నన్ను మార్కెట్లో డిఫేమ్ చేయడమే కాకుండా మా బాబు నా వైఫ్ వస్తే వాళ్ళని బౌన్సర్లతో కొట్టియడము, అక్కడ ఉన్న నా పార్ట్నర్స్ అందరినీ కొట్టి మరీ తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్లో నా మీద అక్రమంగా కేసులు పెట్టియడము, ఇవన్నీ చేసిండ్రు. సో నా మీద ఎవరెవరైతే కేసులు పెట్టిర్రో అందరూ అనుభవించిండ్రు. సో వీళ్ళు కూడా 100% అనుభవిస్తారు. ఎక్కడ అంటే గతంలో కేసీఆర్ పీరియడ్లోనే, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్లోనే మీ హోటల్ ధ్వంసం అయిపోయింది. సో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఆయనకు సహకరిస్తూ ఉన్నారు. వెంకటేష్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు కావచ్చు సహకరించి అన్యాయంగా నందకుమార్ పైన కేసులు పెట్టినారు.
సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారిపోయింది. డీజీపీ గారు కూడా శివధర్ రెడ్డి గారు కావచ్చు, సజ్జనర్ కావచ్చు. సో వీళ్ళను మళ్ళీ ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిందా? సో ఎట్లా నమ్మకం ఏమైనా ఉందా ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి పోలీసుల తరపున? సార్ ఇప్పుడు ఈ కేసు ఏమో 395 అనేది కోర్టు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నందుకు నేను ఆ ప్రభుత్వానికి ఏం చెప్పానంటే, కోర్టుకి ఏం చెప్పానంటే, సార్ మా జడ్జి గారికి ఏం చెప్పామంటే, నా మీద కేసు పెట్టింది అక్రమంగా పోలీసు వాళ్ళు. సో అప్పుడు నాకు ఆ ప్రభుత్వం మీద ఆ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి అంటే కోర్టు తీసుకుంది, కాగ్నిజం తీసుకుంది. ఆ కోర్టు కాగ్నిజం తీసుకున్న తర్వాత కూడా నేను మరలా మొత్తం హోటల్ డిస్మెంటల్ చేసిర్రు. అప్పుడు నేను వచ్చి ఇంకొక కంప్లైంట్ ఇచ్చా, అక్కడ ఇప్పుడున్న కమిషనర్ సివి ఆనంద్ గారికి, డీజీపీ రవిగుప్తా గారికి ఇచ్చా. కానీ దాన్ని ఒక 1 year వరకు కూడా వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయకుంటే మళ్ళీ నేను కోర్టును సంప్రదించి కోర్టు నుంచి మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్కు రిఫర్ చేయించుకున్న కేసు. అది ఆ కేసు అయి కూడా 10 నెలలు అయిందండి. ఆ కేసులో ఇప్పటివరకు ఎటువంటి కూడా నాకు కానీ వాళ్ళకి కానీ నోటీస్ ఇవ్వడం కానీ, అక్కడ ఫిల్మ్నార్ సిఐ కానీ, అక్కడ డీసీపీ కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందిస్తలేరు. ఎన్నోసార్లు నేను వెళ్ళాను, అయినా కూడా వాళ్ళు స్పందిస్తలేరు. దాంట్లో ఎటువంటి న్యాయం చేస్తారనేది కూడా ఇంతవరకు, ఎందుకంటే వాళ్ళకు కూడా పొలిటికల్ ప్రెషర్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు చట్టాలు వీళ్ళ చుట్టాలు అయిపోయినాయి. వీళ్ళు అంటే వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ ఉద్దేశంలో మేము ఏ గవర్నమెంట్ అయినా మేనేజ్ చేయగలుగుతాం, ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేద్దామని ఒక అహంకారంతో ఉన్నారు. సో నేను ఇప్పుడు వచ్చిన శివధర్ రెడ్డి గారికి అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు నేను కలవడం జరిగింది. ఇప్పుడు నేను వెళ్ళి మరలా సార్ని కలిసి రిక్వెస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు సజ్జనా సార్ కూడా కొత్త కమిషనర్ రావడం జరిగింది. కొద్దిగా మా ఫాదర్ హెల్త్ ఇష్యూ ఉన్నందువల్ల నేను వెళ్ళి కలవలేకపోయా. తప్పకుండా వెళ్ళి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తా. నాకు ఇప్పుడున్న డీజీపీ గారి పైన, ఇప్పుడున్న కమిషనర్ గారి పైన 100% నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పొలిటికల్ ప్రెషర్లకు తలంగరు, వాళ్ళు న్యాయానికి సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్ముతున్నా. సార్ వాళ్ళని కలుస్తాను. న్యాయం జరగకుంటే నేను మరలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను. ప్రాపర్టీ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఆధీనంలో లేకపోతే వెంకటేష్ గారి ఆధీనంలో? సో మీరు రెగ్యులర్గా కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయి. ఏంటి ఆ ప్రాపర్టీ సంగతి ఏంటి ఇప్పుడు ప్రజెంట్? ప్రాపర్టీ ఎవరి ఆధీనం లేదండి. కోర్టు ఆర్డర్ల ప్రకారం అక్కడ నాకే ఉన్నాయి ఆర్డర్లు. కానీ వాళ్ళు అక్కడ ఏంటంటే అక్రమంగా నేను లేనప్పుడు ఇది పెట్టుకున్నారు, షీట్లు పెట్టుకున్నారు. సో నేను ఉన్నాను, వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారంటే ఎవరు లేరు. సో వాళ్ళు కోర్టు ఆర్డర్లు ఉండగానే మళ్ళీ వేరే వాళ్ళకు లీజ్ చేయడము, కోర్టు ఆర్డర్ ఉండగానే జిహెచ్ఎంసీ. ఇంకొక విషయం ఏంటంటే జిహెచ్ఎంసీకి ఇన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ కమిషనర్ మీద ఆల్రెడీ ఇంతకుముందు లోకేష్ కుమార్ మీద, అప్పుడున్న జోనల్ కమిషనర్ మీద కంటెంప్ట్ ఉంది. హైకోర్టులో కంటెంప్ట్ ఉండగా కూడా మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో పర్మిషన్ తెచ్చుకున్నారు బిల్డింగ్ కడతామని చెప్పి, వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చారు. మేమేమడుతున్నామంటే కోర్టు ఆర్డర్లు అన్నీ ఉండగా పర్మిషన్ ఎట్లు ఇస్తారు? కోర్టు ఆర్డర్లు అన్నీ ఉండగా వేరే వాళ్ళకి లీజ్ ఎట్లు ఇస్తారు? కోర్టు తెలపాలిగా ఏదో ఒకటి. కోర్టు ఆర్డర్లు అన్నీ ఉండగా మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అంటే వాళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు, పోలీసులు అంటే ఎందుకంటే పోలీసులు వారిని అరెస్ట్ చేయాలనే ఒక ధీమా. మరి వేరే వాళ్ళ విషయంలో ఇంత పోలీసులు ఇంత చాకచక్యంగా వేయిస్తారు. మళ్ళీ వీరి విషయంలో అట్లీస్ట్ వాళ్ళకు ఒక నోటీస్ కూడా ఎందుకు సర్వ్ చేస్తలేరు? దీని వెనుక ఉన్న పొలిటికల్ బలమైంది లేకుంటే ఇంకేదైనా ఉందా అనేది మాకు అర్థం కావట్లేదు. దీన్ని సవాల్ చేస్తే ఇంకేమన్నా పై కోర్టుకి ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశం ఉందా నందకుమార్ గారు? నేను ఆల్రెడీ ఈ కోర్టు కాకుండా హైకోర్టులో కూడా మ్యాటర్ ఉంది. హైకోర్టులో కూడా రీచ్ కాకుండా నన్ను అడ్డుకుంటున్నారు. సో 100% హైకోర్టులో కూడా వాళ్ళ మీద కంటెంప్ట్ అవుతుంది. కంటెంప్ట్లో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటుగా టాస్క్ ఫోర్స్ కమిషనర్ని అండ్ ఓనర్స్ని కూడా ఇంప్లీడ్ చేయమని చెప్పింది. ఆ ఇంప్లీడ్ అయితే వాళ్ళు కూడా హైకోర్టుకు రావాల్సి వస్తుంది. అక్కడ కూడా వాళ్ళకి శిక్ష పడుతుంది, 100% శిక్ష పడుతుంది. ఏ కోర్టు న్యాయానికి కొద్దిగా లేట్ ఉంటుందండి, అన్యాయానికి చాలా ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది. కాబట్టి నేను న్యాయాన్ని నమ్ముకుంటున్నా, కోర్టులను నమ్ముతున్నా, చట్టాన్ని గౌరవిస్తున్నా. అందుకే ఇంతగా నేను న్యాయ పోరాటం చేస్తున్నా.